ఇస్తేనే నీ జీవితాంతం రుణమైన పదాలు వాడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇంత శరీరం ఇచ్చిన, మీకంటూ కుటుంబం ఇచ్చిన, మీకంటూ ఈ సమాజంలో హోదా ఇచ్చిన, ఈ కాలు చేతులు కళ్ళు ముక్కు ఇన్ని ఇచ్చిన ఎవరిచ్చారండి? జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన గుడి మన చరిత్ర. కాకినాడ జిల్లా సామర్లకోటలో నిర్వహించినటువంటి ఈ హిందూ ఐక్యత సమావేశం అయితే ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ అయినటువంటి సమరతా సేవా ఫౌండేషన్ విజయవాడ ఆధ్వర్యంలో అయితే విజయవంతంగా పూర్తి చేసుకుంది. కార్యక్రమానికి వర్తగా బాధ్యతలు వహించినటువంటి సాయిరామ్ గారు అయితే మంచి ఉపన్యాసం ఇచ్చారు. అక్కడకు వచ్చినటువంటి హిందూ బంధువులకు అలాగే భక్తులలో చైతన్యం నింపి అలాగే ప్రతి హిందువు చేపట్టవలసిన కార్యక్రమాలను భవిష్యత్ కార్యాచరణలను అయితే పొందుపరచడం జరిగినది. మీరైతే ఈ వీడియో అయితే చివరి వరకు చూసి ప్రతి హిందువు తన వంతు బాధ్యతగా తాను నిర్వహించవలసిన బాధ్యతలను తెలుసుకొని హిందూ ఐక్యతను చాటుతారని కోరుకుంటున్నాను. 66 పంచాయతీలు 466 పంచాయతీలు మన కాకినాడ జిల్లాలో ఉన్నాయి. అలాగే కాకినాడ జిల్లాకి నగరం అంటే మనకి అతి పెద్దదైన నగరం కాకినాడ నగరం. అలాగే బస్తీలు కాకినాడ జిల్లాలో నగరంలో ఉన్నటువంటి బస్తీలు 50 బస్తీలు మనకి జిల్లాలో ఉన్నాయి. అలాగే వీరందరికీ సర్వేక్షణ జరిగినటువంటి అంటే ఎస్ఎస్ఎఫ్ ద్వారా సర్వేక్షణ జరిగినటువంటి 265 సర్వేక్షణ గ్రామాలు సర్వేక్షణ చేయడం జరిగింది. అలాగే బస్తీలు సర్వేక్షణ చేయడం 35 బస్తీలు కాకినాడ జిల్లాలో కాకినాడ నగరంలో ఉన్నటువంటి వార్డు వారి బస్తీలు 35 బస్తీలు మనం సర్వేక్షణ చేయడం జరిగింది. అలాగే గ్రామాల ధార్మిక జట్లు అంటే ప్రతి గ్రామానికి ఒక 11 మంది 10 మంది 12 మంది గ్రామ ధార్మిక జట్లు మనం వేసుకుంటూ వస్తూ వచ్చాం. అలాగే 231 గ్రామ ధార్మిక జట్లు మనం చేయడం జరిగిందండి. అలాగే నగర ధార్మిక జట్లు 12 వేయడం జరిగింది. మొత్తం మన కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎస్ఎఫ్ సభ్యులు 3950 మందికి మన సభ్యులుగా ఉండి ఈ యొక్క ధార్మిక పనిని వారు ఎల్లప్పుడూ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే వారం భజనలు 203 పంచాయతీలకు గాను 243 చోట్ల వారం భజన కార్యక్రమాలు మనకు జరుగుతున్నాయి. అలాగే సామూహిక హారతి 204 పంచాయతీలకు గాను 243 దేవాలయాల్లో సామూహిక హారతి అంటే ప్రతి పౌర్ణమికి మనం చేస్తున్న సామూహిక హారతులు 243 దేవాలయాల్లో జరుగుతున్నాయండి. అలాగే ఇక సత్సంగాలు కూడా 104 చోట్ల దేవాలయాల్లో 104 చోట్ల ఈ యొక్క సత్సంగాలు మనం వారం కూడా సత్సంగాలు పెట్టుకోవడం జరుగుతుందండి. అలాగే ఈ సత్సంగంలో పాల్గొన్న వ్యక్తులు 1303 మంది ఇప్పటి వరకు మనకు సత్సంగంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మత మార్పిడి ఆగాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమరత సేవా ఫౌండేషన్ ముందుకు వెళ్తున్నది. అందులో భాగంగానే ప్రత్యేక పూజలు అంటే మనం మతం మారిన వాళ్ళని వెనక్కి తీసుకొస్తున్నటువంటి వారిని మనం ప్రత్యేక పూజ పెట్టి వారికి పూజా కార్యక్రమం చేయించి మన ఇంటి ఆడపడుచులాగా వాళ్ళకి బట్టలు పెట్టి ఈ యొక్క ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందండి. ఈ పట్టణ సమావేశం పెట్టాలనుకున్నప్పుడు మోహన్ రావు గారు సహకారం తీసుకుని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనుకోకుండా ఇక్కడ ఆగస్టు 2వ క్యాంప్ జరిగింది. దానికి మన ప్రాంత వాస్తవ్యులు ముఖ్యంగా రావడం వారు కోరిక మేరకు అలాగే మన మోహన్ రావు గారు ఉన్న ప్రత్యేకమైన కోరిక మేరకు ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు జరిగింది. ఇప్పుడు గొప్ప వ్యక్తి అంటే ఎవరండి? గొప్ప వ్యక్తి అంటే ఎవరు? అతనికి పవన్ ఉండాలి, ఆస్తి ఉండాలి, అతను గొప్ప వ్యక్తి అంతేనండి కాదు కదా. లేదంటే అతను మంచి హోదా ఉండాలి, మంచి అధికారం ఉండాలి, అతను గొప్ప వ్యక్తి అవునంటే కాదా? మరి ఎవరు గొప్ప వ్యక్తి? అందరూ గొప్పవారే, అందరూ కూడా భగవంతుడు స్వరూపులే. ఇక్కడ పెద్ద చిన్న తేడా లేనటువంటి ఎక్కువ అందరూ మనం కూడా గొప్పవాళ్ళమే. మరి గొప్ప మతం ఏది? గొప్ప మతం ఏది? హిందూ ధర్మంలో ఉన్న మతాలు
హిందూ ధర్మం వేరు, హిందూ ధర్మం ఉన్న మతాలు చేయడం. ఇప్పుడు నేనే గొప్ప వ్యక్తిని అన్నాను అనుకోండి, మీద ఎక్కితే బండుద్దా, బండుతుందా లేదా? అవుతుంది కదా. ఇక అతను గొప్పడా, నేను గొప్ప కదా అనుకుంటారు కదా. మరి మానవత్వమే గొప్ప, మానవత్వమే గొప్ప అనుకుంటే మీకు కావాలి కదా, మీ కోపం రావాలి కదా. గొప్పనా మీకు ఇంకా మంచి కోపం వస్తే ధర్మం వస్తే కోపం రావాలి. వేదిక అలంకరించిన పెద్దలారా, ఈనాటి కార్యక్రమాన్ని విచ్చేసిన ఆత్మీయ బంధువులారా, మాతృ బంధువులారా, చాలా సంతోషము. ఈరోజు మన సామాన్య కోటలో ఈ సీతారామ వీరభద్ర దేవాలయంలో ఇంతమంది ఆశలు అవ్వడం చాలా సంతోషము. నాకు తెలిసిన, మీకు తెలిసిన కొన్ని విషయాలు ఈ సమయంలో గుర్తు చేస్తున్నా ఉంటాయి. సమరసత సేవా ఫౌండేషన్ ఇది ఒక ధార్మిక సంస్థ. విజయవాడ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తున్నారు. 2015 డిసెంబర్ 2వ తారీఖు నాడు తిరుమల కొండలో ఆస్థాన మండపంలో గరీగ వెంకటేశ్వర స్వామి యొక్క సాన్నిధ్యంలో ఈ సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థను ఎవరు ప్రారంభం చేశారు? 60 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు. మన సామర్లకోట దగ్గరలోనే మాధవపట్నం. ఆ మాధవపట్నంలో తిరుమల దేవస్థానం యొక్క ఈవో గారు ఒక ఆయన ఉండేవారు. మీ వరకు తెలుసంటే ఎవరు ఆయన? పివిఆర్కే ప్రసాద్ గారు. ఈనాడు తిరుమల కొండలో ఏవైతే గొప్ప గొప్పగా మనం మాట్లాడుకుంటున్నామో ఆ అన్ని కార్యక్రమాలు వారి చేతుల మీదుగానే ప్రారంభమైనాయి. గతంలో తిరుమల దర్శనానికి ఎవరైతే వెళ్ళేవారో ఆ దేవాలయంలోనే భోజనం యొక్క టికెట్ ఇచ్చేవారు. ఈ విషయం మీకు తెలుసు కదండి. ఆ సమయంలో విన్నారా? దర్శనంకి వెళ్ళారా? మరి ఇప్పుడు తిరుమల కొండలో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అని తరిగొట్ట వెంగమాంబ అన్నదానము ఆ ఏర్పాటు చేసింది పివిఆర్కే ప్రసాద్ గారు. గతంలో కోలాటము అన్నది కేవలము గ్రామాల్లో మాత్రమే ఉండేది. బడుగు బలహీన వర్గాలు మాత్రమే కోలాటము చేసేవారు గతంలో. మరి ఇప్పుడు కోలాటం అన్నది అన్ని నగరాలలో, అన్ని అపార్ట్మెంట్లలో, అన్ని నగరాలకి వచ్చింది. కారణము దాస సాహిత్య. ఈ పేరు విన్నారు ఎవరన్నా? దాస సాహిత్య అనే పేరుతో అన్ని నగరాలకి కోలాటము, దేవాలయాల దర్శనాలు, అన్ని కూడా మెట్ల పూజలు, ఇవన్నీ కూడా ఆ సంస్థ తరపున కావడానికి కారణము పివిఆర్కే ప్రసాద్ గారు. అన్నమాచార్య ప్రాజెక్టు పేరుతో గ్రామాల్లో హరికథలు, బుర్రకథలు అన్ని కార్యక్రమాలు కూడా జరగడానికి కారణం పివిఆర్కే ప్రసాద్ గారు. వారు తిరుమల దేవస్థానంలో చాలా కాలం ఈవోగా పనిచేశారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ 60 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఒకే మీరందరూ ఎక్కడైతే కూర్చున్నారో మీరు ఒకరిగా కూర్చున్నారు. వాళ్ళ మఠాధిపతులు, పీఠాధిపతులు కనుక ఇలా ఒకరిపై పడికాలు కూర్చోవడం సాంప్రదాయాలు కాదు కనుక వాళ్ళందరూ గుండ్రంగా కూర్చున్నారు. అంటే ఒకరి పక్కన ఒకరు లేఖానికి పక్కన గుండ్రంగా కూర్చున్నారు. ఆస్థాన మండపంలో ఎవరి 60 మంది రోజు పేపర్లోనూ టీవీలోనూ చూస్తూ ఉన్నా, వారి ప్రవచనాలు ఇస్తూ ఉన్నా, వేలాది మంచిగా మార్చడం ఎలా? ఎంతవరకు అనేక మంది ఉద్యోగాలు రావడం ఎలా, బిల్డింగ్ కట్టడం ఎలా, పరిశ్రమలు రావడం ఎలా, రేట్లు తగ్గడం ఎలా, ఫ్యాక్టరీలు కట్టడం ఎలా, ఇలా ఆలోచన చేసేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. ఆ రోజు మఠాధిపతులు పీఠాలు కూర్చుని దానికోసం కాదు, ఆంధ్రప్రదేశ్ లో ధార్మికత పెంచడం
చేయడం ఎలా? ధార్మికత. ధర్మం కోసం పనిచేయడము ఎలా నా ఆలోచన చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల ఆలోచన చేశారు. అందరూ ఆలోచన అనుగుణంగా అందరూ కలిసి సమరసత సేవా ఫౌండేషన్ సంస్థలు ప్రారంభం చేశారు. 2015 డిసెంబర్ 2వ తారీఖు ఈ సమరస సేవా ఫౌండేషన్ ప్రారంభం కేవలం కొండలో 65 మంది మఠాధిపతులు పీఠాధిపతులుగా ఆధ్వర్యంలో ఈ సంస్థ ప్రారంభం. ఈ సంస్థ ప్రారంభం చేసే సమయంలో ఆ మఠాధిపతులు పీఠాధిపతులు మనకి 3 పనులు చెప్పారు. 3 పనులు. ఆ 3 పనులే గత 10 సంవత్సరాలుగా మనం చేస్తున్నాము. ఏమిటా 3 పనులు? ఇక్కడ కూర్చునే మన అందరము రేపటి నుంచి ఆ 3 పనులు ప్రయత్నం చెయ్యాలి. మన స్థాయిలో ఆ 3 పనులు చెయ్యాలి. దానికోసమే ఈరోజు సమావేశం చెయ్యండి. మన ఆంధ్రప్రదేశ్లో ధర్మ ప్రచారం చెయ్యాలి. ఏ ధర్మాన్ని ప్రచారం చెయ్యాలి? మనది ఏ ధర్మము? ఎట్టి చెప్పండి. కనుక మనది హిందూ ధర్మము లేక సనాతన ధర్మము. కనుక మనది మతము కాదు, మనది ధర్మము. మతము వేరు, ధర్మము వేరు. మతము అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన, ఒక మనిషి యొక్క ఆలోచన. ఎవరినా కానివ్వండి, ఒక మనిషి మనసులోంచి పుట్టిన ఆలోచన మతంగా మారుతుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు మనిషా కాదా? రైట్. ఆయన మనసులోంచి కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచనలు ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా అతను మతస్థులు అవుతారు. యేసుక్రీస్తు మాటలు ఎవరైతే విన్నారో వాళ్ళు క్రైస్తవులు. కొంతకాలం తర్వాత మహమ్మద్ అని ఒక వ్యక్తి ఆయన వచ్చాడు. ఆయన కొన్ని ఆలోచనలు చేశాడు. ఆయన చేసిన ఆలోచన ఎవరైతే అంగీకరించారో, అతని వెనక ఎవరైతే ఫాలో అయినారో, మహమ్మద్ మాటలు విన్నారు కనుక వాళ్ళు మహమ్మదీయులైనారు. క్రీస్తు మాటలు విన్నవాళ్ళు క్రైస్తవులు, మహమ్మద్ మాట విన్నవాళ్ళు మహమ్మదీయులు. మతము అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన. అతని మనసులో కొన్ని అనుకుంటాడు, ఇలా చేస్తే బాగుంటుందని. అలా అంగీకరించే వాళ్ళు అతని యొక్క మతస్థులు అవుతారు. దేవుడు ఉంటాడు. మతములో ఒకే పుస్తకం ఉంటుంది. ఉదాహరణకి యేసుక్రీస్తు చెప్పిన ఆ మతంలో ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఎవరండి? యేసుక్రీస్తు కాదండి. యేసుక్రీస్తు దేవుడు కాదు. ఇది నేను చెప్పిన మాట కాదు, వాళ్ళు చెప్పిన మాట మీకు గుర్తు చేస్తున్నారు. యేసుక్రీస్తు దేవుని బిడ్డడు, దేవుని బిడ్డ, దేవుని కుమారుడు. మరి దేవుడు ఎవరు? కనుక వాళ్ళ దేవుని పేరు యెహోవా. చెప్పండి. కనుక వాళ్ళ ఒకడే దేవుడు, వాళ్ళ దేవుడి పేరు యెహోవా. ఒకటే పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం పేరు బైబిలు. వాళ్ళ మతానుసారము ఆ పుస్తకంలో ఏముందో తప్పున్నా రైట్ ఉన్నా, సత్యమున్నా అసత్యమున్నా దాన్నే పాటించాలి. ఇది మతం యొక్క ఆలోచన. ఇంకో పక్కన మహమ్మద్ ఆయన ప్రారంభం చేశాడు, అందరూ అనుసరించారు, వాళ్ళు మహమ్మదీయులు అయినారు. వాళ్ళకి ఒకడే దేవుడు ఉంటాడు. వాళ్ళ దేవుడి పేరేమిటి? అల్లా. వాళ్ళకి ఒకటే పుస్తకం ఉంటుంది. ఏమిటా పుస్తకము? ఖురాన్. కనుక ఒకటే దేవుడు, ఒకటే పుస్తకము. సత్యమున్నా అసత్యమున్నా, రైట్ అయినా తప్పైనా దాన్ని వారు పాటిస్తారు. ఇది మతము. కనుక మన దేశంలో 3 మతాలు ఉన్నాయి. మత సామరస్యం అని ఇంతవరకు మనకి చాటింపు వేస్తున్న ఈ పెద్ద మనుషులకి తెలియదా? క్రైస్తవ మతము, ముస్లిం మతము, హిందూ మతమా? నిజంగా మతము అనుకుంటే వారికి యేసుక్రీస్తు ప్రారంభం చేశాడు, ఈయనకి మహమ్మద్ ప్రారంభం చేశాడు. మన హిందువులు ఎవరు ప్రారంభం చేశారు? వీరికి ఒకడే దేవుడు, వాళ్ళు ఒకడే
దేవుడు, మరి మనకి ఎవరు దేవుడు? వీరికి ఒకటే పుస్తకము, వీరికి ఒకటే పుస్తకము, మనకి ఏ పుస్తకము? కనుక మనం ఒకటే భగవద్గీత కాదు, మనకు విశాలమైన పెద్ద గ్రంథాలయం, మన చాలా పెద్ద విశాలమైన లైబ్రరీ, అనేక పుస్తకాలు ఉన్నాయి, అనేక పుస్తకాలు. రేపు మీరు రాసిన దాన్ని చదువుకుంటాము. ఈనాడు చదువుతున్న అనేక పుస్తకాలు, దేవుని పుస్తకాలు ప్రారంభంలో లేవు, తర్వాత వచ్చాయి, అంగీకరించాము. హిందూ అనేది మతము కాదు, హిందూ అనేది ధర్మము, హిందూ అన్నది జీవన విధానము. హిందూ అన్నది ఒక మనిషిని ఉన్నతంగా తీసుకువెళ్ళడానికి కావలసిన పద్ధతి. హిందూ అన్నది మానవుడు మంచి ప్రయత్నం చేస్తే మహనీయుడిగా ఎలా మార్చచ్చో చెప్తుంది. ఒక నరుడు నారాయణుడిగా ఎలా మార్చచ్చో చెప్తుంది. ఒక పురుషుడు పురుషోత్తముడిగా ఎలా ఎదగచ్చో హిందూ ధర్మం చెప్తుంది. మన పుస్తకాలన్నీ కూడా అవసరమైతే మార్పుకు కూడా అంగీకరిస్తాయి. ఎందుకంటే మన ధర్మంలో ప్రతిదీ అడిగి తెలుసుకోవడం ఉంటుంది. ఏ పురాణం చూడండి, ఏదైనా చూడండి, అడిగి తెలుసుకోవడంలో మన పద్ధతి. అక్కడ అడగడం ఉండదు, చెప్పింది మాత్రమే వినాలి. మనది అడిగి తెలుసుకోవడం ఉంటుంది. ఉదాహరణకి ఇందాక మీరు ఒక శ్లోకం పాడారు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు అడిగితే వచ్చింది? ఎక్కడ వచ్చింది? ఎందుకు వచ్చింది? ఊపొచ్చి లేదు, ఎవరు అడిగితేనే వచ్చింది. అది మన ధర్మంలో ప్రతిదీ అడుగుతారు, అని జవాబు చెప్తారు. అడగడము చెప్పడము హిందూ ధర్మంలో ఉంటుంది. ఈశ్వరుడు ఆ హిమాలయ పర్వతంలో తపస్సు చేస్తున్నాడు, మనసులోనే ధ్యానం చేస్తున్నాడు. అదే సమయంలో పార్వతీదేవి వచ్చింది. పార్వతీదేవి ఈశ్వరుడు చూసి ఆశ్చర్యపడి, అదేమిటి, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా ఓం నమః శివాయ హర మహాదేవ అని చెప్పి ఈ ఈశ్వరుని గురించి తపస్సు చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఈ ఈశ్వరుడు ఇప్పుడు ఎవరి గురించి తపస్సు చేస్తున్నారు? మేమంతా ఆయన గురించి తపస్సు చేస్తుంటే ఈ ఎవరి గురించి తపస్సు చేస్తున్నాడు? ఎవరి మనసులో ధ్యానం చేస్తున్నాడు అని పార్వతీదేవి ఈశ్వరు పక్కనే కూర్చుని ఎప్పుడు కళ్ళు తెలిస్తే అడుగుతా ఉంటే ఎదురు చూస్తూ ఉంది. తర్వాత పరమేశ్వరుడు కళ్ళు తెరిచాడు. పక్కనే పార్వతీదేవి అడిగింది, ఏమండి, ఈ సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఓం నమః శివాయ అని చెప్పి ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ మీరు ఇప్పుడు ఎవరి కోసం తపస్సు చేస్తున్నారు అనగానే ఆ రోజు పరమేశ్వరుడు చెప్పిన మాట, మీరందరూ నా కోసం తపస్సు చేస్తే నేను నాలో ఉన్న రాముని గురించి తపస్సు చేస్తున్నాను. భారతీయుడు తెలియక కాదు, మన అందరి కోసం అడిగింది. రాముడా ఆయన ఎవరు తెలియక కాదు, మనందరికీ అర్థం కావడం కోసం అడిగింది. అప్పుడు పరమశివుడు రామాయణం మొత్తం చెప్పాడు, రామనామ మహిమ మొత్తం చెప్పాడు. చెబుతూ ఇందా చెప్పిన ఈ శ్లోకాన్ని గుర్తు చేసి, ఎవరైతే 3 సార్లు రామ 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 అంటారో విష్ణు సహస్రనామం చదివిన ఫలితం కలుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మన హిందూ ధర్మంలో ప్రతిదీ అడిగి తెలుసుకోవడం ఉన్నదే. మన హిందూ ధర్మంలో చిన్న దగ్గర నుంచి పెద్దవాడి వరకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి భగవంతుని చూశారు, భగవంతునితో మాట్లాడారు, భగవంతునితో ఆట్లాడుకున్నారు. మిగతా మతాల యొక్క చరిత్ర గమనిస్తే ఇప్పటి వరకు క్రైస్తవులు వాళ్ళ దేవుణ్ణి ఇప్పటి వరకు చూడలేదు. నేను చెప్పిన మాట కాదు, వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్లో ఉన్న మాట, దేవుడు వాక్ అయి ఉన్నాడు. వాక్ అంటే మాట. మా దేవుడు
వచనం రూపంలో ఉన్నారు, మా దేవుడు మాట రూపంలో ఉన్నది బైబిల్ చదువుతుంటారు వాళ్ళు. నేటి ఆధునిక కాలంలో పెద్ద బాలయోగి చిన్న బాలయోగి 40 సంవత్సరాలు తపస్సు చేసి శ్రీకృష్ణ దర్శనం పొందారు. ఇప్పటికి కూడా ఆ ఏరియాలో పుట్టిన పెద్ద కొడుకుకి బాలయోగి అని పేరు పెట్టుకునే అలవాటు కూడా ఉంది అక్కడ. పోతన పేరు ఏమి అంటారు? పోతన భాగవతం రాశాడు. ఆ భాగవతం రాస్తున్నప్పుడు అనేక పద్యాలు అవి ఏం చేయాలనుకొని ఇంకా లాభం లేదు, ఎక్కువసేపు కూర్చుంటే తలనొప్పి తప్ప ఇంకే ఉండదు అని ఆ రాస్తున్న పెన్ను గంటం ఆకులు అక్కడే పెట్టి ఆయన బయటికి వెళ్ళాడు. అలా ఒక 10 నిమిషాలు తిరిగి మళ్ళీ వచ్చేసరికి ఇంతసేపు తాను ఏమైతే ఊహించాడో ఆ పద్యం అక్కడ రాసి ఉంది. ఏమిటా పద్యము? ఒక సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో, అలా వైకుంఠపురములో. ఆ పద్యం అది. విష్ణుమూర్తి ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఏ పని చేస్తుంటాడు, ఇది ఆలోచన. కాకి కదలతలే, పెద్ద కదలతలేదు. ఆయన ఏమైతే ఊహించాడో అనుకున్నాడో అంత రాసి పెట్టున్నాడు. భార్యని అడిగాడు, ఇది ఎవరు రాశారు అని. భార్య చెప్పింది, మీరే రాశారు కదా అంటే. శ్రీరామచంద్రుడే పోతన రూపంలో వచ్చి ఆ పాట రాసినట్టుగా మన పెద్దలు చెప్తారు. ఇలా మన దేశంలో భగవంతుడు అందరికీ కనబడ్డాడు. ఇందు కలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందే కలడు. కనుక పరమాత్ముడు అన్ని చోట్ల ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు, పిలిస్తే పలుకుతాడు. కనుక మన హిందూ ధర్మాన్ని మనము చక్కగా మన గ్రామాల్లో అర్థం చేయించాలి. అందరూ హిందువులుగానే ఉండే ప్రయత్నం చేయించాలి. ఎందుకు? హిందూ ధర్మం అన్నది అందరూ బాగుండాలి అని కోరుకునే ధర్మం మన హిందూ ధర్మం. మిగతా మతాలన్నీ కూడా మనం బాగుండాలి, మేమే బాగుండాలి అని కోరుకుంటాయి. కానీ హిందూ ధర్మము సర్వే జన సుఖినో భవంతు మన మంత్రంలో చెప్తుంటారు కదా, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి అనే ఆలోచన మన హిందూ ధర్మం. గ్రామానికి వెళ్ళి అట్లా అక్కడ కూర్చున్న మన అందరము ప్రతిరోజు లేదా వారానికి 2-3 గంటల పాటు ధర్మ ప్రచారం కానీ మన ధర్మాన్ని మనం ప్రచారం చేయాలి. ఇక రెండోది, మన బంధువులు, మన స్నేహితులు, మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలు లేదా మన కులస్తులు ఎవరు మారిపోకుండా చూసుకోవాలి. తెలుసో తెలియకో మన బంధువులే, మన కులస్తులే ఇతర మతాలకి వెళ్ళిపోతున్నారు. ఎడారిలో నీళ్లు లేకపోయినప్పటికీ నీళ్లు ఉన్నాయని భ్రమ కలుగుతూ ఉంటుంది. అలాగే ఇతర మతాల్లో సుఖము లేకపోయినా, ఆనందం లేకపోయినా ఏదో ఉంది అని భ్రమతో మన బంధువులే పోతున్నారు. ఇంతవరకు లక్ష్మీదేవుల కలకల్లాడుతున్న ఆ మొఖాలు ఆ పక్క వెళ్ళగానే ఇంతవరకు ఆనందంగా ఉండే ఆ జీవితాలు నిరంతరము ఏడుపు. తెలుసో తెలియకో మన బంధువులు ఆ పక్క వెళ్ళిపోతున్నారు. పక్క వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ మాట్లాడుకొని అర్థం చేసి అవగాహన చేసి తిరిగి మన ధర్మంలోకి తెచ్చుకోవాలి. ఇందాక మీకు 2022 ఎంతమంది వచ్చారు, 23 ఎంతమంది వచ్చారని మీకు ఇంత లెక్క చెప్పారు. ఇప్పటి వరకు సమర సేవా ఫౌండేషన్ మన అందరి ప్రయత్నం కారణంగా సుమారుగా 40,000 మంది ఈ మధ్య కాలంలో తిరిగి మన ధర్మంలోకి వచ్చారు. 10 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా ఆ పక్క వెళ్ళి బాప్తిజం తీసుకొని ఇంకా మాదే అనుకున్న వాళ్ళు కాస్త మళ్ళా మన ధర్మంలో ఉన్న గొప్పతనం అర్థం చేసుకొని, మన పండుగలను అర్థం చేసుకొని, మనమందరూ కలకల్లాడుతూ ఆనందంగా తిరుగుతున్న గమనించి
మేము కూడా మా ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటాము, మేము కూడా మళ్ళా దేవాలయానికి వస్తాము, మేము కూడా తీర్థప్రసాదాలు తీసుకుంటాము, మాకు ఈ ధర్మం గొప్పతనం అర్థమైంది అని అవగాహన చేసుకుని తిరిగి మన ధర్మంలోకి రావడం ప్రారంభమైంది. చాలా మందికి ఏంటంటే ఇంకా అప్పటికి వెళ్ళిపోతే రారేమో రానివ్వరేమో అనుకుంటాం. కానీ కొద్దిగా మానవ ప్రయత్నం చేయగలిస్తే, కొద్దిగా మనసు పెట్టగలిస్తే తిరిగి అందరూ మన ధర్మంలోకి వస్తారు. ఎందుకంటే మన ధర్మము తాత్కాలిక ఆనందం కోసం కాకుండా శాశ్వతమైన ఆనందం కోసం మన ధర్మం ప్రయత్నం చేస్తుంది. మీ అందరికీ తెలుసు, మన దేశం నుంచి చదువు పేరుతో విదేశాలకు వెళ్ళారు, ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్ళారు, పెళ్లి పేరెంటాల పేరుతో విదేశాలకు వెళ్ళారు, ఏదో సంపాదిద్దామని విదేశాలకు వెళ్ళారు. మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు మన దేశానికి ఎందుకు వస్తున్నారు? మీరు పుట్టపర్తి వెళ్ళండి, అరుణాచలం వెళ్ళండి, ఋషికేశ్ వెళ్ళండి, బద్రీనాథ్ వెళ్ళండి. మన దేవాలయాల్లో భజన చేయాలి. ఇక్కడ కూర్చొని అందరూ అంగీకారమేనండి? చేస్తున్నారా? మేము చేస్తున్నాము అన్నోళ్ళు చేయొద్దండి. వారం 2 రోజు కాదండి, ప్రతిరోజు చేస్తున్నామండి, వారం 3 రోజులు చేస్తున్నామండి అన్న మీరు ఆనందంగా చేస్తారు, సంతోషం. కనుక ప్రతి హిందువు ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఏ వయసు అయినప్పటికీ కూడా వారానికి 1 రోజైనా సరే దేవాలయానికి వెళ్ళాలి, దేవాలయంలో కూర్చోవాలి, భగవంతుని నామము చెప్పాలి. ఎవరికి వారు ప్రయత్నం చెయ్యాలి. ఇది మనసుకు సంబంధించింది. ఉదాహరణ చూడండి, మీరు వారం రోజుల పాటు భోజనం చేయకపోతే ఏమొస్తుంది? మీకు నీరసం వస్తుంది. వారం రోజులు స్నానం చేయలేదు, ఏమొస్తుంది? కంపు కొడుతుంది. మీరు వారం రోజులు భజన చేయలేదు, వారం రోజులు గుడికి వెళ్ళలేదు, ఏమవుతుంది? ఇది మనకు అర్థం కాదు. భోజనం చేయకపోతే నీరసం వస్తుంది, స్నానం చేయకపోతే కంపు కొడుతుంది, నేను గుడికి వెళ్ళకపోతే నష్టపోతాను, నా దైవం నుంచి నేను దూరం జరిగిపోతాను అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు ప్రజలకి వెళ్తారు. మన ధర్మంలో ఎవరి నుంచైనా సరే మనం సాయం పొందితే, సహకారం పొందితే మనము థ్యాంక్ యూ, ధన్యవాదములు, మీ మేలు మరవలేము అని మనకు తోచిన పద్ధతిలో, భాషలో వాళ్ళకి బదిలిస్తాము. ఇది సహజంగా ఉంటుంది. ఎందుకు? మన ఫలితం పొందాం కదా, లాభం పొందాం కదా. ఉదాహరణకి ఎండలో బాగా నడుచుకుంటూ వెళ్తున్నారు, విపరీతమని ఎండ, దాహం వేస్తున్నారు, ఎక్కడ నీళ్లు దొరకలేదు, వాటర్ ప్యాకెట్ లేదు, అదే బాటిల్స్ లేవు, కుళాయి లేదు, ఏమీ లేదు. నీళ్లు తాకపోతే నేను ఉండలేని స్థితికి మీకు వచ్చేసారు. అప్పుడు మీరు ఎదురుగా ఉన్న ఇంటికి వెళ్ళారు, తలుపు కొట్టారు, వాళ్ళు తలుపు తీశారు. ఏం బాబు అన్నారు, అమ్మ దాహం అన్నారు. అయ్యయ్యో అని చెప్పి ఆవిడ గ్లాస్తో నీళ్ళు ఇచ్చింది. మీరు నీళ్ళు తాగేశారు, గ్లాస్ తిరిగి ఇచ్చేస్తూ ఏమంటున్నారు? ఇప్పుడు మీరు ఏమంటారు? థ్యాంక్ యూ, ధన్యవాదములు అంటారు కదా. రైట్. మీరు మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్నారు, 2 చేతులతో బరువుగా ఉంది సంచులు, నడుస్తూ ఉన్నారు, చెప్పు తెగిపోయింది, ఆటోలు ఆపటం లేదు, ఎవరు లిఫ్ట్ ఇవ్వటం లేదు, మీ ఇల్లు దూరంగా ఉంది, నడవడం ఇబ్బందిగా ఉంది, బయట ఎండగా ఉంది, ఏం చేయాలా అని వస్తూ ఉంటే ఎవరో మోటార్ సైకిల్ చూసి మీ యొక్క ఇబ్బంది చూసి అమ్మ ఎక్కుమ్మా అన్నారు. మీరు స్కూటర్ ఎక్కారు, ఒక పర్లాంగులో మీ ఊరు వచ్చింది, మీ ఇల్లు వచ్చింది, అక్కడ దిగారు. స్కూటర్ దిగుతూ ఏమంటున్నారు? మీరు ఏమంటున్నారు? థ్యాంక్ యూ. రైట్. రేపు సాయంత్రము మీ అబ్బాయికి 10,000 రూపాయలు పరీక్ష ఫీజు కట్టాలి. బ్యాంకులో డబ్బు ఉంది, ఫోన్లో డబ్బు ఉంది, ఏటీఎంలు పేటీఎం ఏం పనిచేయటం లేదు. రేపు సాయంత్రంలో డబ్బు కట్టకపోతే మీ అబ్బాయికి సంవత్సరం నష్టపోతా. ఏం చేయాలనుకున్న సమయంలో ఎవరో ఆయన మీకు తెలిసిన వాడే అప్పుకే వడ్డీకే ఆ 10,000 రూపాయలు ఇచ్చాడు. మీరు వెంటనే పరీక్ష ఫీజు కట్టేశారు.
2 రోజులతో 3 రోజులతో అనుకున్న సమయానికి అనుకున్న గడువుకి వాళ్ళకి కావాల్సిన డబ్బు తిరిగి ఇచ్చేస్తూ ఏమంటున్నారు మీరు? సమయానికి ఆదుకున్నాం, నీ మేలు మరవలేమయ్యా అంటారా? అంటే మీ జీవితాంతం రుణం ఏదో పదాలు వాడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఇంత శరీరం ఇచ్చిన, మీకంటూ కుటుంబం ఇచ్చిన, మీకంటూ ఈ సమాజంలో హోదా ఇచ్చిన, ఈ కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు ఇన్ని ఇచ్చిన ఎవరిచ్చారండి? అంతా గ్లాసు నీళ్ళిస్తేనే థ్యాంక్ యూ, కిలోమీటర్ లిఫ్ట్ ఇస్తేనే ధన్యవాదాలు. हिंदू धर्म वर्धिल्लु गाक, अधर्म अंतरिल्लु गाक, मत మార్పిడి ఆగిపోవు గాక, భావనలు వెలువెలి గాక, లోకమంతా సుఖంగా ఉండు గాక, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా మరి అసలు వీళ్ళు పట్టుకోవడం మాట్లాడు సర్వే సంతు నిరామయ, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కష్ట దుఃఖ భాగవే, మా కష్ట దుఃఖ భాగవే.